సిట్ విచారణపై హీరోయిన్ చార్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని, అంగీకారం లేకుండా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు సేకరించవద్దని విజ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 20 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలని చార్మి తరపున అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చార్మి పిటిషన్ ఓ పబ్లిసిటీ స్టంట్గా సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణను తప్పుదోవ పట్టించేందుకే పిటిషన్ వేశారన్నారు. సినిమా ఇండస్ట్రీని మేం టార్గెట్ చేయలేదని, చార్మి అనుమతిస్తే ఇప్పుడైనా తన ఇంటికి వెళతామని సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. చార్మి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు ఆమె తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి. కానీ ఇంతకు ముందు వచ్చిన వారి నుంచి బలవంతంగా శాంపిల్స్ సేకరించినట్టు చెప్పారు. అందుకే చార్మి భయపడుతోందని, బలవంతంగా శాంపిల్స్ సేకరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు అడ్వకేట్. ఈ నెల 26న సిట్ విచారణకు హాజరు కావాలని చార్మికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. తాను సిట్ కార్యాలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ముందే చెప్పిన చార్మి ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిగా లేదని ఆమె హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. చార్మి పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.